అధికారంలో లేం, అందుకే రెస్ట్ తీసుకుంటున్నాం. సొంత కులపత్రికలు ఉన్నాయి, సొంత కుల ఛానల్స్ ఉన్నాయి, సొంత కుల మీడియా ఉంది. అవన్నీ కలిసి మన కంటికి ఇంపుగా కనిపించి మన చెవికి సమ్మగా వినిపించే వార్తలే వండి వారుస్తున్నాయి. చాలు, ఇంకేం కావాలి? ఇదే కదా ప్రతి రాజకీయ పార్టీ కోరుకునేది. అంతే కదా, అంతకన్నా ఏం కావాలి మనకి? అసలు విషయం ఏంటంటే అక్కడ తెలంగాణలోనూ ఇక్కడ ఆంధ్రాలోనూ అధికార పక్షం తప్ప ప్రతిపక్షం అన్న పదమే జనాల్లో వినిపించడం లేదు. అదేంటి, ఆంధ్రాలో ప్రతిపక్షమే లేదు కదా, వైసీపీకి ప్రతిపక్ష హోదా లేదు కదా అంటే నిజమే కదా, ఆ మాట మర్చిపోయా. అదంతా పక్కన పెడితే రాజకీయాల్లో రియాలిటీని ఎంత త్వరగా గుర్తిస్తే దానికి తగ్గట్లుగా పనితీరు మార్చుకొని అంత మంచిగా ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఊహాలోకంలో బతికేసి తమ పత్రికలు, తమ మీడియా, తమ సోషల్ మీడియాలో వచ్చేదే నిజమని నమ్మేసి అదే చెప్పుకుంటూ తిరిగితే ప్రజలు చీకొట్టి పక్కకెళ్ళి ఆడుకోమని చెబుతారు. ప్రస్తుతం అటు తెరాస ఇటు వైసీపీ పార్టీలో ఉన్న పరిస్థితి అదే. ఒక పక్క తెరాస, అదే బీఆర్ఎస్ బారాసాగా మారి అక్కడ ప్రజలకు భారంగా మారితే ఇక్కడ వైసీపీ అన్న ఉనికే కరువయ్యి పాపం ఆ పార్టీ గుర్తింపు కోసం కొట్లాడటం విశేషం. చూస్తూ ఉంటే అక్కడ తెరాసాకి ఇక్కడ వైకాపాకి పెద్ద తేడా ఏం లేదు, ఒక్క ప్రతిపక్ష హోదా తప్ప. ఇదిలా ఉంటే తెరాస సంగతే తీసుకుంటే దాదాపుగా అక్కడ సర్కార్ మారి ఏడాదిన్నర అవుతున్నా సోషల్ మీడియా ఊహాలోకంలో తప్ప ప్రత్యక్షంగా పోరాడుతుంది ఏమీ లేదు. ఏదో హడావిడి హంగామా చేసి రజతోత్సవ సభను నిర్వహించారు. పాపం అది కేవలం ఒక పొలిటికల్ సభగా మారిపోయింది. అదీకాక తెలంగాణ విడిపోయి 10 ఏళ్లు పైనే అయింది. ఇన్నేళ్ల పాటు తెలంగాణ వనరులని దొబ్బి తిన్నారు తెరాస వాళ్ళు. కానీ ఇప్పటికీ చంద్రబాబుపై పడి ఏడుస్తూ ఉన్నారు. ఆ దిగజారిన రాజకీయ తెరాస ఇప్పటికీ మారకపోవడం కూడా ప్రజలు ఆ పార్టీ దూరం కావడానికి అసలు కారణం. కార్యకర్తల్లో ఊపు లేదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ ప్రత్యేకమైన ఊహాలోకంలో బతికేస్తోంది తెరాస. రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని, రేవంత్ హైకమాండ్కు దూరమయ్యాడని, ఎమ్మెల్యేలు రేవంత్కు దూరమయ్యారని, రేపో మాపో ప్రభుత్వం పడిపోతుందని, మేమే మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామని కథనాలు రాసుకుని సంతృప్తి చెందుతున్నారు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన పార్టీ ఇలా తన రాజకీయ ఉనికి కోసం చేస్తున్న పోరాటం చూస్తుంటే తెరాసకు భవిష్యత్తు కష్టమే అని చెప్పక తప్పదు. ఇక మా 11 వచ్చిన పిచ్చి మహారాజు సంగతే తీసుకుంటే అదో పిచ్చి లోకం, అదో వింత ప్రపంచం. ఏపీలో ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఏడాది సమయం కావస్తోంది. ఈ ఏడాది కాలంలో ప్రజల కోసం కన్నా తన ప్రతిపక్ష హోదా కోసం మాత్రమే జగన్ రెడ్డి పార్ట్ టైం లీడర్గా పోరాటాలు చేశాడు. 2-3 రోజులు తాడేపల్లికి వచ్చి పథకాలు, ప్రజలు, కష్టాలు, బిర్యానీ అని పులిహార కబుర్లు చెప్పిపోతున్నాడు. ఇక ఎప్పుడైనా 7 లేస్తే అక్కడకు ఓ టూర్ వేసుకుంటున్నాడు. సింపతి కోసం తెగ ఆయాసపడుతున్నాడు. జనాల్లోకి రాలేని పరిస్థితి. ఎందుకంటే పొరపాటున ప్రజల్లోకి వస్తే బెట్టింగుల్లో నష్టపోయిన సొంత కార్యకర్తలు ఆయన్ను నిలదీస్తారు. అందుకే ప్యాలెస్లకే పరిమితమై అసలు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి పనిచేయాల్సిన అవసరం లేదని అనుకోవడం విశేషం. ఏది ఏమైనా పాలకపక్షం ప్రజల్లోకి వెళ్లడం లేదు అనే ఊహాలోకంలో నిత్యం బ్రతుకుతూ ప్రజల కోసం పట్టించుకోకుండా వచ్చేది మేమే, రేపో మాపో ప్రమాణ స్వీకారం చేస్తామని కలలు కంటున్న విపక్షాలను చూస్తే జాలిపడక తప్పదేమో.